శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రపంచానికి ఆయిల్ని సరఫరా చేసేందుకు జలమార్గం ద్వారా, ముఖ్యంగా సముద్ర మార్గం ద్వారా ఆయిల్ని సరఫరా చేసేందుకు 5 జలమార్గాలు ఉన్నాయి. 5 జలమార్గాల్లో అత్యంత కీలకమైనవి ఒకటి హర్ముజ్ జలసంధి అయితే, రెండోది వచ్చేసి బాబ్ అల్ మండేబ్ జలసంధి, మూడోది వచ్చేసి మలక్కాల్ జలసంధి, ఇంకా నాలుగోది వచ్చేసి ఒకటి సుయాజ్ కెనాల్, ఐదోది వచ్చేసి టర్కీస్ స్ట్రైట్స్ అంటే టర్కీస్ కాలువలు, జలసంధులు కొన్ని ఉన్నాయి అక్కడ. అంటే రకరకాలుగా చిన్న చిన్న జలసంధులు ఉన్నాయి. ఇలా ఈ యుద్ధ ప్రభావం ఇప్పుడు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకవేళ అమెరికా బుధవారం మార్నింగ్ లోపు హర్ముజ్ జలసంధిని విడుదల చేయకపోతే, రిలీజ్ చేయకపోతే, హర్ముజ్ జలసంధిని ఖాళీ చేయకపోతే ఇరాన్ని బుగ్గిపాలు చేస్తాం, ఇరాన్లో ఉన్న మౌలిక వసతులపైన దాడులు చేస్తాను, ఇరాన్ పైన అంటే ట్రంప్ మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది, ట్రంప్ మాటల్లో కోపం కనిపిస్తోంది, ఇరాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచన కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అమెరికా ఎప్పటికైనా తమ పైన దాడి చేస్తుందని ఇరాన్కి ఎప్పుడో తెలుసు, 1979 నుంచే తెలుసు. అమెరికాని డెత్ ఆఫ్ సైతాన్గానే భావిస్తుంది ఇరాన్. అక్కడ పెరిగే పిల్లల్ని, పసిపిల్లల్ని కూడా అమెరికాకు శత్రువులుగానే పెంచుతూ వస్తుంది. అమెరికా దాడులను ఎదుర్కోవడానికి యుద్ధానికి కావాల్సిన క్షిపణులను, డ్రోన్లను అన్నీ రెడీ చేస్తోంది. మనం చూసాం అక్కడ అణుస్థావరాలపైన కూడా గత సంవత్సరంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేశాయి. అయితే ఇరాన్ లక్ష్యం ఒకటే, ఎప్పటికీ అమెరికా వస్తుంది అనే క్లారిటీతో ఉంది ఇరాన్. ఇవాళ 48 గంటల డెడ్ లైన్ అమెరికా విధించింది, కానీ 47 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉంది ఇరాన్ ఖచ్చితంగా అమెరికా వస్తుందని. అయితే వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది చాలా స్పష్టంగా ఇరాన్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఒకవేళ ఇరాన్ భూభాగంలో గనక అమెరికా దళాలు అడుగు పెడితే వాళ్ళని శవాలుగా మార్చి పంపిస్తామని చెప్తుంది. ఎందుకంటే ఇరాన్ భూభాగం పూర్తిగా కొండ ప్రాంతాలతో ఉంటుంది కాబట్టి ఇరాన్ సైన్యానికి, ఇరాన్ వ్యూహాలకి, యుద్ధ వ్యూహాలకి అది అనుకూలంగా మారుతుంది. అమెరికా సైన్యం నేరుగా ఆ భూభాగంలో అడుగు పెట్టలేదు. ఇప్పుడు అమెరికా చేతుల్లో ఏకైక మార్గం ఏంటంటే బాంబులతో దాడి చేయడం, పెద్ద పెద్ద బ్యాలిస్టిక్ క్షిపణులు దాడి చేయడం, ఇరాన్లోని అనేక ప్రాంతాలపైన దాడులు చేసి ఇరాన్ని నాశనం చేయడం తప్ప ఇంకేలేదు. అందుకని చెప్తోంది వాళ్ళ దగ్గర ఉన్న పవర్ ప్లాంట్లపైన దాడి చేస్తాం, అట్లాగే సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే వాటర్ ప్లాంట్లపైన దాడి చేస్తాం, అట్లాగే ఏదైతే ఇరాన్ ఆయిల్కి సంబంధించిన ఏవైతే స్టేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఆయిల్ ఉత్పత్తి జరుగుతుందో, ఇరాన్కి ఆదాయ వనరుగా ఉన్న ఆయిల్ స్టేషన్స్ పైన దాడులు చేస్తాం, ఇరాన్ని బుగ్గిపాలు చేస్తామంటుంది. కానీ ఇరాన్ ఏం చేయబోతుంది? ఒకవేళ అమెరికా తమ పైన దాడి చేస్తే ప్రపంచానికి ఆర్థిక సమస్యను సృష్టించబోతోంది. ప్రపంచానికి ఆయిల్ ఎగుమతి లేకుండా అడ్డుకునే అవకాశం ఉంది. అవకాశాన్ని వాడుకోబోతుంది ఇరాన్. అందులో మొట్టమొదటి మనం మొదటి నుంచి చూస్తున్నాం హర్ముజ్ జలసంధి. చాలా స్పష్టంగా ఈ హర్ముజ్ జలసంధిని మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇరాన్ ఆల్రెడీ ఒత్తి పట్టేసింది, ప్రపంచం మొత్తాన్ని బిగబట్టి కూర్చుంది. హర్ముజ్ జలసంధి నుంచి ఆసియా దేశాలకు రావాలి, యూరప్ దేశాలకు, ఇక్కడ నుంచి దాదాపు ప్రపంచంలో 20% ఆయిల్ ఎగుమతి అవుతుంది. ఇది మొదటి నుంచి అందరం మాట్లాడుకుంటున్న విషయమే. కానీ ఒక హర్ముజ్ జలసంధి ఒక్కటే ఇప్పుడు ఇరాన్ చేతుల్లో ఉందా? హర్ముజ్ జలసంధి మాత్రమే కాదు, ఇరాన్ చేతుల్లో మరొక కీలకమైన జలసంధి ఉంది. హర్ముజ్ జలసంధి ఎంత ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు ప్రపంచం పైన. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ కొరత పెరిగిపోయింది. ఎందుకు మన ఇంట్లో సిలిండర్ కూడా లేదు. హర్ముజ్ జలసంధిని కట్టడి చేస్తేనే ఇంత సమస్య వస్తుందంటే ఇరాన్ నెక్స్ట్ స్టెప్లో ఇంకొక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అదే బాబ్ అల్ మండేబ్ జలసంధి. బాబ్ అల్ మండేబ్ జలసంధి పైన ఒకవేళ ఇరాన్ అక్కడ రేపు అమెరికా యుద్ధం చేస్తే ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ ఇక్కడ కనబడబోతుంది మనకు చాలా స్పష్టంగా. ఈ బాబ్ అల్ మండేబ్ జలసంధి పైన ఎఫెక్ట్ కనబోతుంది. ఇక్కడ నుంచి కూడా దాదాపు ప్రపంచానికి 12 నుంచి 15% ఆయిల్ సరఫరా అవుతుంది. సో ఆయిల్కి మరింత, అంటే ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో ఆ క్రూడ్ ఆయిల్కి మరింత ఇక్కట్లు, కష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కూడా చాలా దేశాలకి ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఆడెన్లోకి ఇక్కడ నుంచి రాబోతుంది. ఒకసారి చూద్దాం. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంలో కలుపుతుంది బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్. అట్లాగే యూరప్, ఆసియా దేశాలకు ఇక్కడ నుంచి ఎక్కువగా ఆయిల్ అందుతుంది. ప్రపంచ ఎగుమతుల్లో 12% ఇక్కడ నుంచి వస్తుంది, దాదాపు 12% ఇక్కడ నుంచి వస్తుంది. అయితే ఈ జలసంధిని ఇరాన్ ఎలా కంట్రోల్ చేస్తుందంటే, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీస్ ఈ జలసంధి పైన దాడులు చేస్తారు. ఇప్పటికే ఈ ఏరియాలో ఏదైతే జలసంధిలో చాలా కీలకంగా ఉన్న ఏరియా ఉంటుంది, ఒకసారి చూపిస్తాం. ఈ ఏరియాలో ఆల్రెడీ బాంబుల్ని ప్లాంట్ చేస్తుంది హౌతీస్ దాడులు చేసి ఇక్కడ నావల్ని, షిప్స్ని, ఆయిల్ తీసుకొచ్చే షిప్స్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. వాటిని అడ్డుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే మూడో జలసంధి, ప్రపంచానికి ఆయిల్ ఎగుమతి చేసే అతిపెద్ద జలసంధుల్లో మూడో జలసంధి వచ్చేసి
మలక్కా జలసంధి గురించి ఒకసారి చూస్తే చాలా రద్దీ జలసంధి. మొత్తం ప్రపంచం అంటే ఇక్కడ మనకు హర్మూజు అట్లాగే అల్ మండేబ్ జలసంధి నుంచి ఎంత ఆయిల్ పోతుందో ఒక్క మలక్కా జలసంధి నుంచి మాత్రమే అంత ఆయిల్ ఎగుమతి అవుతుంది. దాదాపు 22 నుంచి 29% ప్రపంచానికి ఎగుమతి అవుతున్న ఆయిల్లో, లేకపోతే ప్రపంచానికి సరఫరా అవుతున్న ఈ ఆయిల్లో 22 నుంచి 29% ఆయిల్ మలక్కా నుంచే నడుస్తుంది. కేవలం మలక్కా నుంచే 22 to 29%, 29% ఆయిల్ ఎగుమతి ఇక్కడి నుంచే జరుగుతుంది. మలక్కా నుంచి ముఖ్యంగా ఇది సుమిత్రా ద్వీపాన్ని మలేషియాకి మధ్యలో ఉంటుంది. దాదాపు 900 కిలోమీటర్ల దూరం ఈ రెండు ప్రాంతాలని కలుపుతుంది. అట్లాగే సంవత్సరానికి 90,000 నౌకలు మలక్కా దీవి గుండా ప్రయాణిస్తుంటాయి. పశ్చిమాసియా నుంచి తూర్పు ఆసియాకి ఇక్కడ నుంచి ఆయిల్ ఎగుమతి అవుతుంది. సో ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధం పెరిగినప్పటికీ కూడా మలక్కా దీవి పైన పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు. ఇక్కడ ఇరాన్ దీనిపైన ఏమీ చేయలేదు. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏముందంటే సముద్రపు దొంగలు ఉంటారు. ఇక్కడ ఎక్కువగా సముద్రపు దొంగలు ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి చాలా దేశాలు ఆయిల్ని కానీ లేకపోతే వస్తువులు కానీ సరుకు రవాణా చేయడానికి కొంత సంకోచిస్తుంటాయి. ఎందుకంటే సముద్రపు దొంగల బెడద ఎక్కువ. కాకపోతే ఇరాన్ కంట్రోల్ చేయగలిగే ఇంకో 2 జలమార్గాలు ఉన్నాయి. అట్లా అందులో ఒకటి సూయజ్ కెనాల్. ఈ సూయజ్ కెనాల్ గురించి చరిత్ర మనకు చెప్తుంది, చాలా స్పష్టంగా తెలుసు. సూయజ్ కెనాల్ గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సూయజ్ కెనాల్ పైన ఖచ్చితంగా ఇరాన్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. సూయజ్ కెనాల్ ఇక్కడ ఉంటుంది. ఇది ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలుపుతుంది. ఎర్ర సముద్రం నుంచి మధ్యధరా సముద్రానికి తవ్విన ఒక కాలువ ఇది. ఈ కాలువని 193 కిలోమీటర్ల పొడుగుంటుంది. ఈ కాలువ దాదాపు ఇక్కడ నుంచి 7 నుంచి 10% ఆయిల్ సరఫరా జరుగుతుంది సూయజ్ కెనాల్ నుంచి. అయితే ఈ సూయజ్ కెనాల్ పైన ఇరాన్ పెత్తనం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర 3,000 నుంచి 4,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న బ్యాలిస్టిక్స్ క్షిపణులు ఉన్నాయి. చూసాం మొన్ననే ఇరాన్ ప్రయోగించింది. సో సూయజ్ కెనాల్ పైన ఇక్కడ నుంచి వెళ్ళే నావల పైన షిప్ల పైన ఇరాన్ దాడి చేసేందుకు అవకాశం ఉంది. సేమ్ పరిస్థితి ఈ సూయజ్ కెనాల్ పైన ఎలాగైతే అంటే ఖచ్చితంగా ఆయిల్ సంక్షోభం సృష్టించి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తే అమెరికా వెనక్కి తగ్గుతుందని ఇరాన్కి తెలుసు. 1979 నుంచి ఆలోచనతో ఉంది ఇరాన్. సో సూయజ్ కెనాల్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే టర్కీ జలసంధులు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కొన్ని చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇటువైపు చూపిస్తాను. ఇదొకటి టర్కీ జలసంధి గురించి ఒకసారి తెలుసుకోవాలంటే మధ్యధరా సముద్రాన్ని నల్ల సముద్రాన్ని ఈ టర్కీ జలసంధులు కలుపుతాయి. ఇక్కడ నుంచి దాదాపు చాలా తక్కువ 2 నుంచి 4% వరకు ఇక్కడ నుంచి ఆయిల్ సరఫరాకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వస్తు రవాణా సదుపాయాలు ఎక్కువ. ఇక్కడ నుంచి వెళ్ళే బోట్స్ అన్ని వస్తు రవాణాని ఎక్కువగా కొనసాగిస్తాయి. అయితే ఈ టర్కీష్ జలసంధి కూడా ఇరాన్ రేంజ్లోనే ఉంటాయి కాబట్టి అది 3,000 నుంచి 4,000 కిలోమీటర్ల వరకు దాడులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ టర్కీ జలసంధుల పైన కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచించండి. ఒకటి మలక్కా, రెండోది వచ్చి మలక్కాను వదిలేస్తే హర్ముజ్ జలసంధి, మండేబ్ జలసంధి, సూయజ్ కెనాల్ అట్లాగే టర్కీ జలసంధి, ఈ 4 జలసంధులని ఒకవేళ అమెరికా యుద్ధాన్ని పెంచితే ఈ 4 జలసంధులని ఒత్తి పట్టుకునే అవకాశం ఉంది. ఈ 4 జలసంధిని బ్లాక్ చేయగలిగితే ఇరాన్ ఖచ్చితంగా ప్రపంచానికి ఆయిల్ సమస్యలు వస్తాయి. ఇప్పటికే చాలా దేశాలు అమెరికా కోరుతున్నప్పటికీ హర్ముజ్ని ఓపెన్ చేయడానికి రండి అని చెప్తున్నప్పటికీ ఏ దేశం ముందుకు రావట్లేదు. కానీ ఒకవేళ ఈ 4 జలసంధులు మూసివేస్తే మిగతా దేశాలు కూడా యుద్ధంలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అటువంటి పరిణామాలు కూడా తలెత్తొచ్చు. ఎందుకంటే ట్రంప్ అంటించిన నిప్పు మెల్లగా అడవికి అంటుకున్నట్టుగా ఇంతింత ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలపైన ఇరాన్ ఎడాపెడిగా డ్రోన్ దాడులు చేస్తుంది. గల్ఫ్లో ఉన్న ఏదైతే అమెరికా స్థావరాలపై ఎక్కడైతే ఉన్నాయో ఆ దేశాల్లోని ఆయిల్ సమృద్ధి కేంద్రాలు లేకపోతే ఆయిల్ కేంద్రాలపైన అటాక్ చేస్తుంది ఇరాన్. ఈ ప్రాసెస్ని అంటే ఇలా దెబ్బ కొట్టడాన్ని ఇరాన్ మరింత పెంచే అవకాశం ఉండొచ్చు. యుఏఈ కావచ్చు, లేకపోతే సౌదీ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఈ దేశాలపైన ఇరాన్ మరింత డ్రోన్లతో విరుచుకుపడే అవకాశం ఉంది. అంతేకాదు ఈ 4 జలసంధుల్ని మలక్కా ఒక్కటి వదిలేసి, మలక్కా దూరం ఉంటుంది, అక్కడ పెద్దగా ఇరాన్ ఛాన్స్ లేదు కాబట్టి మలక్కాను వదిలేసి సూయజ్ కెనాల్ కావచ్చు, టర్కిష్ కెనాల్స్ కావచ్చు, అట్లాగే మాండేబ్ కెనాల్ కావచ్చు, అట్లాగే హర్మూజ్ కెనాల్ కావచ్చు, ఈ 4 జలసంధులపైన ఖచ్చితంగా ఇరాన్ ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తుంది. అమెరికా గనుక ఒక్క అడుగు ముందుకేసినా, అమెరికా కనుక యుద్ధాన్ని ఏమాత్రం పెంచినా అది ప్రపంచానికి ఖచ్చితంగా అతిపెద్ద సమస్యగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? అమెరికా మొండిగా ముందుకెళ్తుంది అనుకుంటున్నారా? ఇరాన్ అయితే వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. లేదంటే ఇరాన్తో అమెరికాకి సంధి కుదిరే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి.
అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.